ముఖ్యంగా ఈ జెనెటిక్ అబ్నార్మలిటీస్ కానీ జెనెటిక్ బ్లడ్ జబ్బులు మేనరికం పేరెంట్స్లో మేనరికం మ్యారేజ్ ఉన్న వాళ్ళకి ఈ జెనెటిక్ అబ్నార్మలిటీస్ ఎక్కువగా మాత్రలో కనపడే అవకాశాలు ఉంటాయి. సో రకరకాల జెనెటిక్ జబ్బులు అంటే పుట్టినప్పటి నుంచి రక్త కణాలు తగ్గి బోన్ మ్యారో ఫెయిల్ అవ్వటం, దానికి ఇన్హెరిటెడ్ బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్ అంటాం. దాంట్లో కూడా ఒక 50 రకాలు ఉన్నాయి, రైట్. ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్స్, చిన్నపిల్లల్లో పుట్టినప్పటి నుంచి మళ్ళా జలుబు జ్వరం రావటం, హాస్పిటల్ అడ్మిట్ చేసే అవసరం పడటం న్యూమోనియా వల్ల, యాంటీబయాటిక్ మళ్ళా వాడటం, ఇలాంటి లక్షణాలు ఉంటే ఇమ్యూనో డిఫిషియన్సీ అంటే వాళ్ళ ఇమ్యూనిటీ పుట్టినటి నుంచి వీక్గా ఉందా లేదా అది తెలుసుకోవడానికి చాలా బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి. ఇమ్యూనో డిఫిషియన్సీ డిసార్డర్, సికల్ సెల్ యానిమియా, థాలసీమియా. సో ఇలా చాలా జెనెటిక్ జబ్బులు ఉన్నాయి చిన్నపిల్లల్లో ముఖ్యంగా కనపడే జెనెటిక్ జబ్బులు. ఈ జెనెటిక్ జబ్బు ఉన్న వాళ్ళకి వాళ్ళ జీన్స్ చాలా ఫ్రాజైల్ ఉంటాయి. సో ఫ్రాజైల్ అంటే చాలా ఫ్రాజైల్ జీన్స్ ఉన్న వాళ్ళకి, ఈ జెనెటిక్ జబ్బు ఉన్న వాళ్ళకి భవిష్యంలో వాళ్ళ లైఫ్లో బ్లడ్ క్యాన్సర్స్, అదేవిధంగా వేరే సాలిడ్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్ ఇలా ఎక్కువగా మాత్రలో కనపడే అవకాశాలు ఉంటాయి. బికాజ్ పుట్టినప్పుడు నుంచి వాళ్ళ జీన్స్ డిఫెక్టివ్ ఉన్నాయి కాబట్టి, రైట్. సో ఇలాంటి ముఖ్యంగా వాళ్ళకి ఫస్ట్ సందేహం ఏమిటి అంటే వాళ్ళ ఓవరాల్ అపియరెన్స్ అబ్నార్మల్ ఉంటుంది, రైట్. సో డిస్మార్ఫిక్ ఫేసీస్, ఫింగర్స్ ఎక్స్ట్రా ఉండటం, అబ్నార్మల్ కనపడటం. సో ఇంటర్నల్గా హార్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్, కిడ్నీ అబ్నార్మలిటీస్. సో ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్కి ఒక జెనెటిక్ జబ్బు వన్ ఫ్యామిలీ మెంబర్లో డయాగ్నోస్ చేస్తే వాళ్ళు అన్ని ఫ్యామిలీ మెంబర్స్ ఆ టెస్ట్ చేయటం చాలా అవసరం. కానీ ఇలాంటి ఓవరాల్ బ్లడ్ క్యాన్సర్ ప్రమాణం చూసుకుంటే ఇలాంటి ఇన్సిడెన్స్ అయ్యే ఛాన్సెస్ 2 to 5% మాత్రమే, లెస్ దెన్ 2%.